హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ని. ఈరోజు నేను ఈ వీడియోలో నల్ల హల్వా జీడిపప్పుతో నేతితో కలిపి బందర్ హల్వా, నల్ల హల్వా ఎలా చేయాలనేది మీకు ఈరోజు వీడియోలో పూర్తి వివరంగా తెలియజేస్తాను. ముందుగా మీరు 600 గ్రాములు బుట్ట బెల్లం, అంటే కుందులు బెల్లం కాకుండా బుట్ట బెల్లం అరిసెకు వాడేది, అది మీరు 600 గ్రాములు తీసుకోండి. 250 గ్రాములు మైదా, 100 గ్రాములు జీడిపప్పు, 150 గ్రాములు నెయ్యి తీసుకోండి. ఒక ముప్పో టీ స్పూన్, ఒక అర స్పూన్ కానీ 30 టీ స్పూన్ కానీ నిమ్మప్పు తీసుకోండి. ఒక అర స్పూన్ తీసుకోండి. నిమ్మప్పు తీసుకొని నీటిలో బాగా కరిగేటట్టుగా పక్కన పెట్టుకోండి. యాలక్కాయలు 15 యాలక్కాయలు పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ మైదాని, పావు కిలో మైదాని ఒక పావు లీటర్ నీటిలో బాగా చక్కగా పూరిపిండిలాగా ముద్దలాగా చేసి దానిలో నానబెట్టండి ఒక అరగంట తర్వాత మీరు మందంగా ఉన్న కళాయి ఒకటి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో బెల్లాన్ని మెత్తగా చేసి దానిలో వేసి అరిసెల పాకంలాగా తయారు చేయండి. అరిసెల పాకంలాగా తయారు చేసి అంచులన్నీ శుభ్రంగా నీట్గా చేసిన తర్వాత, లోపలికి లాగేసిన తర్వాత, ఈ మైదాని ఏం చేస్తారంటే బాగా మనం కదిలిస్తే, గట్టిగా నొక్కి కదిలిస్తే ఏమవుతుందంటే ఈ మైదా అనేది ఒక పాలులా తయారవుతుంది, ఒక పిప్పి లాంటిది వస్తుంది. మీకు చక్కగా వడగట్టేయండి. ఆ పిప్పిని ఏం చేస్తారు, ఆ పిప్పిని పారేసి ఆ మైదా పాలని ఈ అరిసెల పాకంలాగా ఉన్న స్టేజ్లో దీనికి అప్లై చేయండి. ఈ అప్లై చేసిన తర్వాత మీరు కదిలిస్తూ ఉండాలి. ఈ హల్వాకున్న ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కదిలించాలి. కదిలిస్తే మీరు చక్కగా మనకి పట్టుకొని తినడానికి చేతికి అంటకుండా నీట్గా బాగుంటుంది. అదనమాట అండి స్వీట్ షాపు ఇదిలాగా. అలా కదిలిస్తూ ఉంటే మీరు కొద్ది కదిలించిన తర్వాత మీరు ముందుగా ఒక నిమ్మపు నీళ్ళు తీసుకొచ్చి దానిలో అప్లై చేసేయండి. తర్వాత ఒక 25 గ్రాముల నెయ్యి ఎక్కించండి. స్టార్టింగ్ నుంచి మీరు స్టార్టింగ్లో కొద్దిగా నెయ్యి వేయండి. తర్వాత మిగిలిన 25 గ్రాముల నెయ్యి వేయండి. తర్వాత మీకు జీడిపప్పు 100 గ్రాములు దోరగా వేపుకొని అందులో వేయండి. వేసి బాగా కలిపేసిన తర్వాత మీరు ఉండలాగా చేస్తే మీరు మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, స్పాంజిలాగా ఉండాలి. నొక్కితే స్పాంజిలాగా ఉండాలి. ఆ స్టేజ్లో కొద్దిగా మంట పెంచి స్టవ్ని కట్టేయండి. కట్టేసి అంచులన్నీ బాగా శుభ్రంగా చేసి మధ్యలోకి లాగిన తర్వాత 4 పలకలుగా ఉన్న పళ్ళెంను తీసుకొని, రౌండ్ పళ్ళెంగాన్ని తీసుకొని చక్కగా దానిలో అద్దేసి తిరగేసి బల్ల మీద కట్ చేసి ముక్కలుగా కట్ చేసి తినండి. సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేయడానికి